ఉంది. మరో పక్కన చూసుకుంటే రాజ్ కమల్ ఇంటర్నేషనల్, కమల్ హాసన్ బ్యానర్ ఇది. కమల్ హాసన్ రజనీకాంత్ కలిసి దాదాపు 16 సినిమాల్లో వాళ్ళు జోడీగా నటించారు. ఒక విధంగా చెప్పాలంటే రజనీకాంత్ కన్నా సీనియర్ కమల్ హాసన్, అతను బాలనటుడిగా కూడా నటించారు. వాళ్ళిద్దరు కలిసి రజనీకాంత్ విలన్ గా, అలాగే కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి, అలాగే జోడీగా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే లోకేష్ కనకరాజ్ అని కూడా అంటున్నారు. లోకేష్ కనకరాజ్ విక్రమ్ సినిమా ద్వారా కమల్ హాసన్ కి ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. అలాగే ఇప్పుడు కూలీ సినిమా కూడా డిబేట్ టాక్ వచ్చినా కూడా ఒక మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని ఎవరు పెట్టుబడి పెడతారంటే మరి తమిళనాడుకు సంబంధించినటువంటి దయానిధి స్టాలిన్, ఇతర ఉదయనిధి స్టాలిన్ పెట్టుబడి పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే బ్యానర్ మాత్రం కమల్ హాసన్ ఉంటుంది. కమల్ హాసన్ ఇప్పుడు ఆల్రెడీ డిఎంకే పార్టీ ద్వారా రాజ్యసభ మెంబర్ కూడా అయ్యారు. కాబట్టి వాళ్ళ జోడీ బాగా వెళుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కమల్ హాసన్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళిద్దరితో ఒక బ్లాక్ బస్టర్ కనుక తీయగలిగితే కమల్ హాసన్ కి మళ్ళీ ఇమేజ్ తమిళనాడులో పెరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో విజయ్ని అడ్డుగట్ట వేయాలంటే కమల్ హాసన్ కూడా ఉపయోగపడతారన్న ఒక భావన డిఎంకే పార్టీలో ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును కూడా తొందరలో వెలుగులోకి వచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడుతోంది.